సార్ సంజయ్ సార్ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేయడం బెటర్ అంటారా, చిట్ ఫండ్స్లో పెట్టడం బెస్ట్ అంటారా? రెండింట్లో ఏది బెస్ట్ అంటారు? రెండు బెటరే. అదిగా చిట్ ఎందుకు కట్టుకుంటాం? చిట్ 10 years ఎంత ఉంటాయి? సహజంగా మనం చిట్ గురించి మాట్లాడుకుంటే ప్రైవేట్ చిట్స్ ఏవైనా 10 నెలల నుంచి 20 నెలల వరకు ఉంటాయి. 10 నెలల నుంచి 20-25 నెలల వరకు ఉంటాయి. వాళ్ళ 10 years బట్టి వాళ్ళు వేసుకునే ప్లాన్స్ని బట్టి అవి రన్ చేస్తూ ఉంటారు. ఏదైతే ఆ చిట్స్ ఏవి ఉన్నాయో నీ షార్ట్ టర్మ్ అవసరం ఉంది, నాకు 20 నెలల తర్వాత 25 నెలల తర్వాత అవసరం ఉంది అనుకుంటే చిట్ బెటరే. అట్లా కాదు, నాకు 2 నెలలకు 3 నెలలకు అవసరం ఉంది అనుకుంటే కూడా నీకు మ్యూచువల్ ఫండ్ లాంటి అసెట్లో పెడితే ఒక 10 లక్షలు చిట్ వేసుకుని 3 months 4 months తర్వాత దగ్గర ఒక 7 lakhs వరకు రిటర్న్ తీసుకోవచ్చు చిట్ పాడుకుంటే కనుక. అతను నీకు ఇవ్వడానికి అతను రెడీగా ఉండి కనుక చిట్ పాడుకుని అతను ఇస్తే నువ్వు తీసుకుంటే కనుక నీకు 7 lakhs వరకు వస్తే అవి నీకు అవసరానికి ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ పెడదాం అనుకుంటున్నావా, లేదా ఏదైనా అవసరం ఉంది వాటిని దానికి యూజ్ చేసుకుందాం అనుకుంటున్నావా, అది బెటరే. కానీ మ్యూచువల్ ఫండ్ ఎప్పుడు బెటరు? ఎప్పుడు 7-8 years కంటే ఎక్కువ టైం టెన్యూర్ ఉన్నప్పుడు మాత్రమే మ్యూచువల్ ఫండ్లోకి రావాలి. అంటే సార్ ఇక్కడ చిట్ ఫండ్స్లో 24 months కానీ 26 months కానీ టైం టెన్యూర్ అంటున్నారు, కానీ మ్యూచువల్ ఫండ్స్లో కూడా లిక్విడిటీ ఉంది కదా, 24 monthsలో మనం కూడా తీసుకోవచ్చు కదా విత్డ్రా? 24 monthsలో తీసుకోవచ్చు, కానీ లాస్ట్ 2 years 3 years రిటర్న్స్ ఎలా ఉన్నాయి మ్యూచువల్ ఫండ్లో? లాస్ట్ 2 years నుంచి 3 years నుంచి ఎస్ఐపి చేస్తే దగ్గర 20-30% వరకు చాలా మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్ జనరేట్ చేసినాయి. ఈ సినారియో అంతా బాగానే ఉంటుంది. ఈ సినారియోలో ఏదైనా మ్యూచువల్ ఫండ్తో చిట్టిని కంపేర్ చేసి కనుక మనం చూపిస్తే చాలా ఎక్సలెంట్ రిటర్న్ ఉంటుంది. చిట్తో పోల్చుకుంటే చిట్ ఎందుకు, ఇదంతా వేస్ట్ కదా, మ్యూచువల్ ఫండ్లో పెట్టుకుంటేనే మనకి రిటర్న్స్ వస్తున్నాయి కదా, దీనికన్నా ఎక్కువ వస్తున్నాయి, ఎప్పుడు కావాలంటే అప్పుడు లిక్విడిటీ ఉంది కదా అని ఆలోచించవచ్చు. కానీ 3rd monthలోనో 4th monthలోనో 10 lakhs చిట్ ఎవరైనా స్టార్ట్ చేసి 3rd monthలో 4th monthలో 7 lakhs 6 lakhs కావాలంటే చిట్ మ్యూచువల్ ఫండ్లో అయితే రావు కదా. ఇది ఒక ఆప్షన్. రెండోది ఏంటంటే ఈ లాస్ట్ 3 years నుంచి మార్కెట్ బాగుంది, చివరిలో ఎత్తుకున్న వాళ్ళకి ఒక చిట్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఎక్కువ రిటర్న్ జనరేట్ చేస్తుంది. కానీ మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు కూడా ఇంతే రిటర్న్ ఇస్తాయి. నెక్స్ట్ 2 yearsలో కూడా మ్యూచువల్ ఫండ్స్ 20% రిటర్న్ ఇస్తే ఇయర్ ఆన్ ఇయర్ రిటర్న్ 20% 15% ఇస్తే నువ్వు గ్యారంటీ చెప్పగలవా? వస్తే రావచ్చేమో, కానీ గ్యారంటీ కాదు కదా. నీకు అవసరం కంపల్సరీ ఉంది, నాకు 20 monthsకో 25 monthsకో లేదా 16 monthsకో నీకు కావాలనుకున్నప్పుడు చిట్నే బెటరు. కాకపోతే దాంట్లో డిఫాల్ట్ రిస్క్ ఉండొచ్చు. నువ్వు ఎవరి దగ్గర చిట్ వేస్తున్నావు, అతను స్టేటస్ ఏంటి, అతను రీపే ప్రాపర్గా చేయగలుగుతాడా, నీ గ్రూప్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ పర్ఫెక్ట్గా పే చేస్తేనే కదా నీకు అతను చిట్ ఇవ్వగలిగేది. అలాంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుని చేసుకోవాలి. కానీ బేసిక్ అయితే షార్ట్ టర్మ్ అవసరాల కోసం చిట్ ఒక మంచిదని నేను చెప్తా. అంటే సార్ షార్ట్ టర్మ్ అవసరాల కోసం అయితే చిట్ ఫండే ఉంది సార్. సంథింగ్ లోన్స్ అని ఇవన్నీ రకరకాలు ఉన్నాయి కదా, అలాంటివి పెట్టుకుని సంథింగ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా. చిట్కి ఎవరు వెళ్తారు ఎక్కువ? చాలా మంది అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉన్న వాళ్ళు వెళ్తారు. వాళ్ళ బ్యాంక్ లోన్స్ రావడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, సిబిల్ అంత పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళే ఎక్కువ మంది చిట్స్కి వెళ్తారు. రెండోది మ్యూచువల్ ఫండ్లో ఆర్గనైజ్డ్ చిట్స్ ఉన్నాయి, అది 40 months 50 months 60 months చెప్తారు. అలాంటి వాటిలో ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళు లాస్ట్ వరకు నేను చిట్టి తీసుకుందాం అనుకునే వాళ్ళకి చిట్స్లో పెద్దగా రిటర్న్స్ రావు. 50 months తర్వాత నేను లాస్ట్లోనే చిట్టి తీసుకుంటాను, మధ్యలో చిట్టి తీసుకోను, లేదా ఇక నాకు ఏ అవసరం లేదు కాబట్టి ఈ మనీని నేను చిట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను, చివరిలో విత్డ్రా చేసుకుంటాను అనే వాళ్ళకి చిట్లో పెద్ద రిటర్న్స్ ఏం రావు. వాళ్ళ రిటర్న్స్ అన్నీ కూడా 5% నుంచి 9% మధ్యలోనే ఉంటాయి. అట్లా కాదు, ఏదైనా బిజినెస్ అవసరం ఉంది, లేదా ఏదైనా పర్పస్ ఉంది, పిల్లల ఎడ్యుకేషన్కి ఫీజు కట్టుకోవాలి, లేకపోతే ఏదైనా ఎసెట్ని బై చేస్తున్నాము, లేదా ఏదైనా బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, ఆ సందర్భంలో నాకు ఒక 20 నెలల తర్వాత 30 నెలల తర్వాత మనీ అవసరం అయింది, ఈ మనీని విత్డ్రా చేసి అక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటున్నా అంటే అలాంటి సందర్భంలో కూడా చిట్టు మంచిదే. కానీ ఎవరికి చిట్ వద్దు అంటే ఈ చిట్లో ఇన్వెస్ట్మెంట్ నాకు ఇనీషియల్గా నెక్స్ట్ 5 yearsలో 50 monthsలో కూడా లేదా 60 monthsలోనూ కూడా నాకేం అవసరం లేదు, వీటిని తీసుకెళ్ళి ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తా, మళ్ళీ ఇంకో చిట్ స్టార్ట్ చేస్తా అనుకునే వాళ్ళకి చిట్ అవసరం లేదు. ఎవరైతే మ్యూచువల్ ఫండ్ లాంటి ఎసెట్ క్లాస్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక వాళ్ళకి, అలాంటి వాళ్ళు కనుక చిట్స్ కన్నా కూడా కొంచెం ఎక్కువ ప్రాఫిట్ రావడానికి ఆస్కారం ఉంది. జనరల్గా నేను రీసెంట్గా ఒక 30 years కంప్లీట్ అయిపోయిన ఒక ఫండ్ని
అంటే 1995లో స్టార్ట్ అయింది, ఇప్పుడు 30 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఓకే. త్రూ ఎస్ఐపి ఒక చిట్ని తీసుకున్నాం, ఒక 50 months చిట్ కనుక చిట్కి ఎంత పేమెంట్ చేస్తున్నారు, మెచ్యూరిటీగా చివరిలో ఎంత వస్తుందని క్యాలిక్యులేట్ చేసుకుంటే వాళ్ళ దగ్గర వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం ఒక 20 lakhs చిట్కి 40,000 నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళ అమౌంట్స్. 20 lakhs చిట్కి 40,000 నుంచి స్టార్ట్ అయినప్పుడు చివరికి వచ్చేవాడికి వాళ్ళకి మెచ్యూరిటీగా 19 lakhs ఇస్తాడు. అతను టోటల్ 10 years అతను ఎంత పే చేస్తున్నాడు అంటే 16,31,000 పే చేస్తున్నాడు. 16,31,000 పే చేస్తున్నాడు. 19 lakhs వస్తున్నాయి 40 monthsలో. అదే 10 years కనుక మ్యూచువల్ ఫండ్స్ నేను ఒక 5 seats కనుక క్యాలిక్యులేట్ చేస్తే ఏమైందంటే దగ్గర అంటే 5-10 years వచ్చినాయి. 5-10 yearsలో కనుక ఒక చిట్లో 27 lakhs వస్తుంది, ఒకసారి 16 lakhs వచ్చింది ఒక 50 months క్యాలిక్యులేట్ చేసినప్పుడు. ఒక 50 months క్యాలిక్యులేట్ చేసినప్పుడు 21 lakhs వచ్చింది. ఒకసారి 20 lakhs 27 lakhs అంటే ఒక 50 months అంటే ఒక 5 calendarsగా తీసుకుని చేసినప్పుడు దగ్గర 250 months నేను క్యాలిక్యులేట్ చేశాను. 250 months క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏమైంది, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నీ చిట్కన్ను వచ్చేదానికన్నా ఎక్కువే వస్తుంది. కాకపోతే ఇది నేను చెప్పడానికి బాగానే ఉంది, కానీ దీంట్లో ఉన్న రిస్క్ ఏంటంటే ప్రతి సందర్భంలో ఇట్లా ఉండకపోవచ్చు. ఇంకా చివరిలో తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఆ చివరిలో మార్కెట్ ఏమైనా అబ్నార్మాలిటీ ఉంటే, మార్కెట్ ఏదైనా వాలటైల్ అయితే, అలాంటి సందర్భంలో నేను ఒక సంవత్సరం కూడా ఆ మనీని అక్కడే హోల్డ్ చేస్తాను అన్న వాళ్ళకి ఈ లాంగ్ టర్మ్ చిట్టి చివరిలో తీసుకుందాం అనుకునే వాళ్ళకంటే మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి బెటర్గా ఉంటుంది. దాంతోపాటు బేసిక్ ఒక 50 months ఒక 5 సార్లుగా క్యాలిక్యులేట్ చేస్తే 5 calendarsగా క్యాలిక్యులేట్ చేసి 5 చిట్లు కంటిన్యూ చేశాడు అనుకుంటే అతనికి టోటల్గా అతను ఇన్వెస్ట్ చేసేది 82 lakhs వరకు ఇన్వెస్ట్ చేస్తుంటే అతనికి వస్తుంది 95 lakhs. అదే సందర్భంలో అదే అమౌంట్ని కనుక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే అతనికి 1,11,00,000 వస్తున్నాయి. ఎవ్రీ మంత్ చిట్ ఎంత కడుతున్నారండి? ఎవ్రీ మంత్ చిట్ దగ్గర 40 lakhs, దాంట్లో డివిడెండ్స్ వస్తాయి. అంటే ఎవ్రీ మంత్ దగ్గర 40,000 నుంచి డిప్రిషియేట్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఎప్రిషియేట్ అవుతూ ఉంటుంది కదా. ఇవి యావరేజ్ యావరేజ్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ప్రతి నెల అతను కట్టే అమౌంట్ ఒక్కో చిట్కి యావరేజ్ 16,31,000 పే చేస్తున్నాడు చిట్టి 10 years మొత్తంలో. 50 months 40 monthsలో 40 monthsకి 16,31,000 పే చేస్తే అతనికి 95 lakhs చివరిలో 5 చిట్స్ కలిపి అతనికి 95 lakhs వచ్చింది చిట్ ఫండ్స్లో. అదే అమౌంట్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి ఉండి 5 సందర్భాల్లో కనుక అతను 50 months తర్వాత విత్డ్రా చేసుకున్నట్టయితే అతనికి వచ్చిన రిటర్న్ 1,11,00,000. 1,11,00,000 అంటే సార్ అక్కడికి ఇక్కడికి ఎంత ఇంట్రెస్ట్ ఒక 5 to 7% ఇంట్రెస్ట్ వేరియేషన్ ఉంటుంది. చిట్ వేరియేషన్ ఉంటుంది. ఆ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకుని ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేస్తే అది అర్థమవుతుంది. దాంతో ఇదే కాకుండా చిట్ ఏం జరుగుతుంది, ఒక 50 months వచ్చిన తర్వాత విత్డ్రా చేసుకుంటున్నాం, 40 months వచ్చినాక విత్డ్రా చేసుకుంటున్నాం, తర్వాత 50 months ఇంకో 50 months వచ్చినాక మళ్ళీ విత్డ్రా చేసుకుంటున్నాం. ఈ విత్డ్రా చేయకుండా కనుక ఆ మనీని సేమ్ మనీని అక్కడే హోల్డ్ చేసి ఉంటే అంటే 250 months వరకు సేమ్ అమౌంట్ని చిట్లో అమౌంట్ ఎంత అయితే ఇన్వెస్ట్ చేసామో అంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేసుకుంటే చివరిలో తీసుకున్నట్టయితే అతనికి 6.3 crores వచ్చింది. 6.3 crores మొత్తం టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది సార్ ఇన్వెస్ట్మెంట్? టోటల్ అమౌంట్ 81 lakhs. 81 lakhs 55,000 ఇన్వెస్ట్ చేస్తే మేము తీసుకున్న క్యాలిక్యులేషన్ ప్రకారం అతనికి చివరి 250 months కంప్లీట్ అయిన తర్వాత అతని వాల్యూ చూస్తే 6,30,00,000 ఉంది. ఓకే సార్, ఇదంతా ఇప్పుడు ఏ ఫండ్ రెఫరెన్స్ తీసుకుని చెప్తున్నారు? 30 years ఫండ్ అన్నారు కదా, ఆ ఫండ్ నేమ్ ఏంటి? ఫండ్ నేమ్ చెప్పే ముందు దీంట్లో ఇంకొక డిస్క్లైమర్ కూడా ఉంటుంది. బేసిక్గా ఇవన్నీ ఒక పాస్ట్ పెర్ఫార్మెన్స్ మాత్రమే. ఫ్యూచర్లో కూడా ఇదే టైప్ రిటర్న్స్ మ్యూచువల్ ఫండ్లో ఇస్తాయని ఎవరికి గ్యారంటీ ఏమి ఉండదు. కాకపోతే మీరు ఎవరైనా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు స్కీమ్ డాక్యుమెంట్ని జాగ్రత్తగా చూసుకుని చదువుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేయాలి. నేను తీసుకున్న ఫండ్ రెఫరెన్స్గా తీసుకున్న ఫండ్ వచ్చి HDFC ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. ఇండస్ట్రీలో 30 years కంప్లీట్ అయిన ఫండ్, చాలా ఓల్డ్ ఫండ్. దాంట్లో ఎవ్రీ 50 monthsకి ఒక చిట్ని కంపేర్ చేసుకుని చేసినప్పుడు ఈ విధమైన డిఫరెన్స్ వస్తుంది. అంటే బేసిక్గా ఏదో చిట్టి చేస్తున్నాంలే, ఆ అమౌంట్ వస్తే ఎక్కడోసారి ఇన్వెస్ట్ చేద్దాంలే అనుకునే వాళ్ళు అట్లా కాకుండా ఒక లాంగ్ టర్మ్ అనుకుని ఎట్లాంటి ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేస్తే ఆ 250 months 30 months 300 months కనుక అట్లా వెయిట్ చేయగలిగితే మీకు చిట్లు వచ్చే అమౌంట్స్ కంటే కూడా ఇక్కడ హ్యూజ్ రిటర్న్ వస్తుంది. కాకపోతే దీంట్లో కూడా ఇంకో క్వశ్చన్ ఉంటుంది, నా దగ్గర వచ్చిన అమౌంట్ని నేను ఎక్కడో రీఇన్వెస్ట్ చేస్తా కదా, నాకు కూడా అక్కడ కూడా రిటర్న్ వస్తుంది కదా అని ఉంటుంది.
కంపేర్ చేసుకోగలగాలి. ఎసెట్ టు ఎసెట్ ఎక్కడ ఎంత రిటర్న్ వచ్చింది, ఇక్కడ ఎంత రిటర్న్ వచ్చింది అని కంపేర్ చేసుకుంటే అక్కడ కూడా మంచి ఎసెట్ క్లాస్లో ఇన్వెస్ట్ చేసి మంచి రిటర్న్ వచ్చి ఉంటే కనుక సంతోషమే కదా ఎవరికైనా. అబ్సల్యూట్లీ సార్. అండ్ వన్ థింగ్ ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కరు కొంతమంది ఏం చేస్తుంటారంటే మీరు అన్నట్టుగానే చిట్ ఫండ్స్లో నార్మల్గా ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ లాగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తారు. ఓ అమౌంట్ వస్తుంది, మళ్ళీ సేవ్ చేస్తుంటారు, దాన్ని మళ్ళీ మంత్లీ ఇన్వెస్ట్ చేస్తుంటారు. అలా రీసైకిల్ చేస్తూ ఉంటారు 20 months 30 months ఒకసారి. అలా కాకుండా లాంగ్ టర్మ్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని ఉపయోగించే వాళ్ళు ఎస్ఐపి బెస్ట్ అంటారు. అది లేకుండా మనీ ఏదన్నా సంథింగ్ వాళ్ళకి లోన్ పర్పస్ కానీ అవసరం ఉంటే కానీ, అంటే తక్కువ సమయంలో లోన్ అవసరం వచ్చి ఏమన్నా చిట్టి కట్టాలనుకున్న వాళ్ళకి చిట్టి బెస్ట్. చిట్టీనే బెటర్. అబ్సల్యూట్లీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సంజయ్.